హాయ్ గైస్, నేను ఇప్పుడు చెప్పేది మన అప్లికేషన్లో వన్ ఆఫ్ ద క్రూషియల్ డాక్యుమెంట్ అదే ఎల్ఓఆర్. ఎల్ఓఆర్ అంటే లెటర్ ఆఫ్ రికమెండేషన్. పేర్లు అంటే ఇది ఒక రికమెండేషన్ లెటర్ అన్నట్టు. మ్యాక్సిమం అన్ని యూనివర్సిటీస్ 3 ఎల్ఓఆర్స్ కన్నా ఎక్కువ అడగరు. ఎల్ఓఆర్ సెక్షన్ తీసుకోవాలంటే మీది ఇంకా ఇప్పుడే ఇంటర్ అయిపోయిందంటే ఆర్ ఇంకా స్టిల్ ఇంటర్లో ఉన్నారంటే మీ లెక్చరర్స్ దగ్గర ఈ రికమెండేషన్ లెటర్ తీసుకోవచ్చు. మన ఇంటర్ కాలేజెస్లో పిహెచ్డి చేసిన వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి దానికి హైయెస్ట్ డెసిగ్నేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర తీసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు కానీ ఏమైనా రీసెర్చ్ ప్రోగ్రామ్ అని చేస్తే వాళ్ళ దగ్గర నుంచి కూడా మీరు ఎల్ఓఆర్ రికమెండేషన్ తెచ్చుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు ఏమైనా సమ్మర్ ఇంటర్న్షిప్స్ కానీ చేస్తే వాళ్ళ దగ్గర కూడా మీరు ఎల్ఓఆర్ తెచ్చుకోవచ్చు. మ్యాక్సిమం ఈ ఎల్ఓఆర్లు బాగా తెలిసిన వాళ్ళ దగ్గర నుంచే తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మన అప్లికేషన్ ఫిల్ చేసే టైంలోని మన రికమెండర్ మెయిల్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తాం కాబట్టి మన రికమెండర్కి డైరెక్ట్గా మెయిల్ వెళ్తుంది. అందులోని మన రికమెండర్ అకౌంట్ క్రియేట్ చేసి మన ఎల్ఓఆర్ సబ్మిట్ చేయాలి. కొంచెం తెలిసిన వాళ్ళైతే మన అడగగానే ఏమనుకోకుండా మన ఎల్ఓఆర్ అప్లోడ్ చేస్తారు. కొన్ని యూనివర్సిటీస్ మన రికమెండర్కి ఈమెయిల్ పంపకుండా డైరెక్ట్గా మనల్ని అప్లోడ్ చేయమని అంటారు. సో ఇలాంటి ఛాన్స్ ఉంటే మన ఎల్ఓఆర్ స్కాన్ చేసి అప్లోడ్ చేయొచ్చు. యా, సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.